మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు కొంతమంది 10-15 ఇయర్స్ కష్టపడి పని చేసినా కూడా ఫైనాన్షియల్గా సేమ్ ప్లేస్లో ఉంటారని? ఇన్కమ్ పెరిగింది కానీ మంత్ ఎండ్ టెన్షన్ అలానే ఉంది. శాలరీ పెరిగింది కానీ సేవింగ్స్ మాత్రం పెరగలేదు. ప్రాబ్లం పెద్ద తప్పు కాదు, డైలీ చేసే చిన్న చిన్న ఫైనాన్షియల్ మిస్టేక్స్, కానీ అవే స్లోగా మీ లైఫ్ డైరెక్షన్ని డిసైడ్ చేస్తాయి. చాలామంది అనుకుంటారు, నేను మనీ వేస్టే చేయను, నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను మనీ విషయంలో. ఇది నిజమే అంటారా? సరే, మీ ఫోన్లో యూపీ హిస్టరీ ఓపెన్ చేసి లాస్ట్ 7 days ఎక్స్పీరియన్స్ చూసారా? చూడకపోతే ఇప్పుడే చెక్ చేసి చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. వీటిలో డైలీ 2-3 times బయట తాగిన కాఫీస్, అన్ప్లాన్డ్ జొమాటో స్విగ్గీ ఆర్డర్స్, లేక ఆఫర్ చూసి అమెజాన్లో జస్ట్ 399 అన్న కొన్న ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. మనకి పెద్ద ఎక్స్పెన్సెస్ ఎక్కడ స్పెండ్ చేస్తున్నామో తెలుస్తుంది, కానీ స్మాల్ ఎక్స్పెన్సెస్ మనకి కనిపించవు. ట్రాకింగ్ లేకుండా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఇంపాసిబుల్ అండి. శాలరీ హైక్ వచ్చిందంటే మన థింకింగ్ చేంజ్ అయిపోతుంది. ఇంకా మనం అప్గ్రేడ్ అవ్వాలని అనుకుంటాం. ముందు 20,000 ఫోన్ సరిపోయేది, కానీ ఇప్పుడు శాలరీ పెరిగిన కదా లేటెస్ట్ ఐఫోన్ తీసేసుకుంటాం. ముందు మంత్లీ 2 times హోటల్ వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు ఎవ్రీ వీకెండ్ అవుటింగ్ కంపల్సరీ అయిపోతుంది. ఇక్కడ ఇన్కమ్ పెరిగింది 10% అయితే మన ఎక్స్పెన్సెస్ పెరిగింది 30-40%. మంత్ ఎండ్లో బ్యాలెన్సెస్ సేమ్, సేవింగ్స్ జీరో. ప్రాబ్లం ఇక్కడ శాలరీ కాదు, ఇన్కమ్ పెరిగిన వెంటనే లైఫ్ స్టైల్ పెంచేయడం. దీన్ని లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అని పిలుస్తారు. పే చేసామంటే మనం సేఫ్ అని వేసుకుంటాం, కానీ నిజమేంటంటే మనం ప్రాబ్లమ్స్ని పోస్ట్పోన్ చేస్తున్నామని. మీరు 40,000 రూపీస్ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేశారనుకోండి, బిల్ జనరేట్ కాగానే మీ స్క్రీన్ మీద 2,500 రూపీస్ అని చూపిస్తుంది మినిమం డ్యూ. మన దగ్గర ఫుల్ అమౌంట్ లేకపోతే ఈ మినిమం బ్యాలెన్స్ పే చేయగానే 2,500 రూపీస్ క్లియర్ అయ్యి మిగతా బ్యాలెన్స్ మీద 18-13% ఇంట్రెస్ట్ ఛార్జ్ అవుతుంది. మీరు నెక్స్ట్ మంత్ మళ్ళీ స్వైప్ చేశారనుకోండి, మీ ఒరిజినల్ అమౌంట్ 40,000 మీద మళ్ళీ న్యూగా తీసుకున్న దాని మీద కూడా మీరు ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. దీనివల్ల మీరు అప్పుల్లో మునిగిపోతారు, మీ మెంటల్ పీస్ అనేది పోగొట్టుకుంటారు. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలామంది ఇలానే అంటారు, కొంచెం శాలరీ పెరిగాక స్టార్ట్ చేస్తా, ఇంకా టైం ఉందని. ఇలా అనుకునే వాళ్ళు లాస్ట్లో రిగ్రెట్ అవుతారు. 25 years ఏజ్లో స్టార్ట్ చేసిన వాడు 35 years ఏజ్లో స్టార్ట్ చేసిన వాడి కంటే చాలా ముందు ఉంటాడు, ఈవెన్ ఇఫ్ అమౌంట్ సేమ్ అయినా. ఇక్కడ మనీ కన్నా పవర్ఫుల్ ఏంటో తెలుసా? టైం. అందరూ చెప్పేది నేను చెప్తున్నాను ఇక్కడ. స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఎర్లీ. మెడికల్ ఎమర్జెన్సీ, జాబ్ లాస్, అన్ఎక్స్పెక్టెడ్ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్, ఈ 3 things లైఫ్లో ఎవరికైనా జరగచ్చు, చెప్పిరావు. ఇమాజిన్ చేయండి, మంత్ మిడిల్లో సడన్గా ఇంట్లో స్మాల్ మెడికల్ ఇష్యూ వచ్చింది, టెస్ట్, మెడిసిన్స్ అంతా కలిపి 20,000 బిల్ అయింది. సేవింగ్స్ లేకపోతే ఏం చేస్తారు? ఇమ్మీడియట్గా క్రెడిట్ కార్డ్ స్వైప్ చేయడం, లేదా పర్సనల్ లోన్, మీ ఫ్రెండ్ని ఎవరినైనా అడుగుతారు. సిచ్యువేషన్ అయితే హ్యాండిల్ చేసేస్తారు. ఇక్కడ ప్రాబ్లం అమౌంట్ పెద్దదని కాదు, ప్రిపేర్డ్గా లేకపోవడమే పెద్ద ప్రాబ్లం. అందుకే 3-6 month ఎక్స్పెన్సెస్ సేవ్ చేసి ఉంచుకోండి. ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. మనం కొన్నిసార్లు కార్ కొనేది ట్రావెల్ కోసం కాదు, సొసైటీ కోసం. ఇల్లు కట్టుకునేది మన కోసం కాదు, సొసైటీని ఇంప్రెస్ చేయడానికి. ఈఎంఐతో లైఫ్ స్టార్ట్ అయితే ఫ్రీడమ్ అనేది ఎండ్ అయిపోతుందండి. ఎఫోర్డ్ చేయగలిగితే తప్పకుండా కొనుక్కోండి, కానీ సొసైటీలో ఇమేజ్ కోసం కొనకండి. మీ ఈఎంఐ మీరే పే చేయాలి, సొసైటీ మీ ఈఎంఐ పే చేయదు. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి సడన్గా రావు, స్లోగానే బిల్డ్ అవుతాయి. మీరు ఇప్పుడు ఇగ్నోర్ చేస్తున్న చిన్న మిస్టేక్ రేపు అదే పెద్ద బర్డెన్ అవ్వచ్చు. ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే క్రోర్స్ ఉండడం కాదు మీ బ్యాంక్ అకౌంట్లో, టెన్షన్ లేకుండా నిద్రపోవడం కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమే. ఈ రోజు నుండి 3 simple హ్యాబిట్స్ స్టార్ట్ చేయండి. ఎక్స్పెన్సెస్ ట్రాక్ చేయండి, అన్నెసరీ డెట్ అవాయిడ్ చేయండి, ఇన్వెస్టింగ్ డిలే చేయకండి. మీ ఫ్యూచర్ మీ చేతిలోనే ఉంది. మీ మనీని మీరు కంట్రోల్ చేయండి, లేదా మీ మనీ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. ఇలాంటి ప్రాక్టికల్ ఫైనాన్స్ కంటెంట్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.